37వ దినంలోనికి దేవుడు మనల్ని అందరినీ సజీవితంలో ప్రవేశింపచేసిన విధానాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ప్రార్థనాపూర్వకంగా నేటి కూడికను మనం ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్న బ్రదర్ శ్రీనివాస్ గారు ముందుకు వచ్చి ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తాం. స్తోత్రమైన స్తోత్రం స్తోత్రమైన ఇదిగోనైనా ఈ యొక్క స్త్రీ జ్ఞానాల్లో మేము అందరూ పాల్గొంటున్నప్పుడు నీకెన్నో వేలాది స్తోత్రమైన ఎవరైతే రావాల్సి ఉన్నారో వారందరి దోషులు మనం అడుగుతున్నాను తండ్రి యేసయ్య. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మేము ముందుకు అడుగుతున్నాను తండ్రి. ఇదిగోనైనా ఈ యొక్క కార్యక్రమం ఆదరించేంతవరకు నీకే నీ హస్తాలు అర్పించుకున్నాం తండ్రి. పాటల్లోనూ అలాగే నా వాక్యంలోనూ ఈ యొక్క కృపను మాకు నుంచి ఈ యొక్క కార్యక్రమం ఆదరించేంతవరకు నీ యొక్క కూడా జరుగుతున్నాయి. చిన్న ప్రార్థన ఆలోచన చేసుకోమని త్వరలో రాని యేసుక్రీస్తునామమున అడుగుచున్నాను తండ్రి. ఈ పాపమెరుగని యోగవనమూర్తి పాప విమోచకుండా నా బాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలు నొందినావా. నా బాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలు నొందినావా. ముళ్ళతో కిరీట మల్లిని శిరముపై జల్లాటమున మొత్తిరా. ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగ సొమ్మ సిల్లిపోతివె రక్షక. ఏ పాపమెరుగని యోపావనమూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలు నొందినావా. కలువరి గిరితనుక సిలువ మోయలేక కలవరమునొందినావా. సిలువ నీతో మోయ సులువలో వేరొకని తోడుగా నిచ్చినారా. ఏ పాపమెరుగని యోపావనమూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలు నొందినావా. చెరుగులు దులపెట్టు పడరాని పాటకు సుడివడి నడచినావా. కడకు కల్వరిగిరి కడకేగి సిల్వను గ్రక్కునాలించినావా. ఏ పాపమెరుగని యోపావనమూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలు నొందినావా. ఆకాల కర్మలు భీకరంబగ నిన్ను ఆ కొయ్యపై నుంచిరా. నీ కాలు సేతులు ఆ కొయ్యకే సూది మేకులకు కృచినారా. ఏ పాపమెరుగని యోపావనమూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల
కొరకు ఈ పాటలనుందినావా బల్లి గుండగు అంటూ బల్లెమున నీ ప్రక్క జిల్లడ పొడిచినాడా ఉల్లోలము వలె నల్లని రూపకంగ జల్లాడే కల కోపము ఏ పాపమెరుగని యో పావనమూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలనుందినావా కటకట పాప సంకటపు బాపుట కింద పడు బాధనుందినావా ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంత మెటులవనిందు స్వామి ఏ పాపమెరుగని యో పావనమూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలనుందినావా నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలనుందినావా నీ కన్నా లోకాన నాకెవరున్నారయ్యా అనే పాట పాడుకున్నాం. నీ కన్నా లోకాన నాకెవరున్నారయ్యా నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా నీ కన్నా లోకాన నాకెవరున్నారయ్యా నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా ప్రాణం పెట్టిన దేవుడవు నీవే యేసయ్యా ప్రాణం పెట్టిన దేవుడవు నీవే యేసయ్యా నీ కన్నా లోకాన నాకెవరున్నారయ్యా నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా నీలా బోధించేవారు ఎవరున్నారయ్యా నీలా బోధించేవారు ఎవరున్నారయ్యా జీవం ఉన్న దేవుడవు నీవే యేసయ్యా జీవం ఉన్న దేవుడవు నీవే యేసయ్యా నీ కన్నా లోకాన నాకెవరున్నారయ్యా నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా నీలా రక్షించేవారు ఎవరున్నారయ్యా నీలా రక్షించేవారు ఎవరున్నారయ్యా రక్తం కాచిన దేవుడవు నీవే యేసయ్యా రక్తం కాచిన దేవుడవు నీవే యేసయ్యా నీ కన్నా లోకాన నాకెవరున్నారయ్యా నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా నీలా పోషించేవారు ఎవరున్నారయ్యా నీలా పోషించేవారు ఎవరున్నారయ్యా అన్నీ తెలిసిన దేవుడవు నీవే యేసయ్యా అన్నీ తెలిసిన దేవుడవు నీవే యేసయ్యా నీ కన్నా లోకాన నాకెవరున్నారయ్యా నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా కలువరి గిరిలో సిలువదారి అనే పాట పాడుకున్నాం. కలువరిగిరిలో సిలువదారియై వేలాడితివా నా యేసయ్యా కలువరిగిరిలో
బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో ఎవరైనా ప్రత్యేకమైన పాట పాడాలని ఆశ కోరిన వారికి సమయాన్ని అందజేస్తా ఉన్నాం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం, ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ, శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో కష్టమెలాని నా జీవితం ఇక వ్యర్థమని నేనను కనగా, అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేనను కనగా, కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివా, కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివా, ఎడబాయని నీ
కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో దుష్టుల క్షేమము చూసి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దుష్టుల క్షేమము చూసి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దీర్ఘ శాంతము గల దేవ నా చేయు విడువక నడిపించితివి దీర్ఘ శాంతము గల దేవ నా చేయు విడువక నడిపించితివి ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో బలమును చూచుకొని నిరాశ చెందితిని నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకుని నిరాశ చెందితిని భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా ప్రధాన యాజకురాయేసు నీ అనుభవాలతో బలపరచితివి ప్రధాన యాజకురాయేసు నీ అనుభవాలతో బలపరచితివి ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృపా పాడి దేవుని మహిమపరిచిన బ్రదర్ సురేష్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మన మధ్యలో సిస్టర్ వసంత గారు ఉన్నారు. వారి ముందుకు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధుడు మా కృపలను తండ్రి నీ బంగారు పదాల ముందు నా స్థుతులు స్తోత్రాలు ప్రశ్న ఏసయ్యా తండ్రి ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభావ మీరు ఎంతగానో తోడుగా ఉండి మహిమకరంగా జరిగించుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ఆశ్రయించుకుంటున్నాను ప్రభావ. ఈ 37వ రోజు ప్రభావనైనా మేమందరం మీ మందిరంలో పాల్గొనడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వేలాది స్థుతులతో ఆశ్రయించుకుంటున్నాను ప్రభావనైనా. గొప్ప దేవుడా నీకు వందనాలు ప్రభావ. పాటల ద్వారా మహిమ పొందుతున్నందుకు నీకు వేలాది స్థుతులు స్తోత్రాలు ప్రభావ. ఇప్పుడు వాక్యం ఎదుగవుతుందిగా తండ్రి నీ దైవజనుల ప్రభువనైనా నీ తెలుగు చాటును మరుగుపరుచుకొని నీ ఏడంతల ఆత్మతో నింపి ప్రభువనైనా మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని ప్రభువనైనా మాకు అందించడానికి సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. విని వదిలేసే వారంగా మేము ఉండకుండా ప్రభా నీ వాక్యానుసారంగా మా
తండ్రి మా బ్రతుకులను మార్చుకునే భాగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాను ప్రభు. నీకు స్తోత్రాలైనా అయా నా తండ్రి, మరి తండ్రితుల ప్రభునైనా పొందుకోలేక ఎంతమంది ఇంటి దగ్గర ఉన్నారో ప్రభు, నీ చిత్తమైతే ప్రభు అయా ఇంకా 3 days ప్రభు మరి అందరూ పాల్గొనలాగా సహాయం చేయమని, నీ కృప నీ కాపుదల ఎల్లవేళలా మా సంఘం చుట్టూ ఉంచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. 3వ దినములోనికి దేవుడు మనల్ని ప్రవేశింపజేసి 40 దినాల్లో 37వ దినంలోనికి మనల్ని సజీవిలో ప్రవేశింపజేసిన దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఈ ప్రత్యేకమైన బుధవారపు దినాన మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి చేస్తున్న ఆ యొక్క పనులను మనము జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆదివారం దినాన యేసుక్రీస్తు ప్రభువారు జయ ప్రవేశము ద్వారా యెరూషలేములోనికి రావడం మనం చూసి ఉన్నాం. తదుపరి నిన్నటి దినాన యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో దేవాలయమును శుభ్రపరచడము, దాని తదుపరి ఆయన ఆకలి కొనడము, కొన్ని సందర్భాల గుండా మనము ఆ దినానికై యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారనే విషయాన్ని మనం గమనించాం. నిన్నటి దినాన మరి పాస్టర్ గారు మనకు తెలియజేశారు, ఆయన అనేక చోట్ల ఆయన ఒకటే చోట ఉండి అనేకమైన ఉపమానములను బోధించడం మనం చూస్తూ ఉన్నాం. ఆయన బేతనియా అనే ప్రాంతంలో ఆయన నివసించడం మనం చూస్తూ ఉన్నాం. బేతనియా అనే ప్రాంతము మీ అందరి దగ్గర ఒకవేళ బైబిల్స్ ఉన్నట్టయితే ఎప్పుడు తీయని ఒక ప్లేస్కి మనం ఎప్పుడు తీయని ఒక పేజ్కి మనం వెళ్దాం. ఏంటి ఆ పేజ్ అంటే ప్రకటన గ్రంథం తర్వాత. ఎప్పుడైనా తీసారా మీరు? ప్రకటన గ్రంథం తర్వాత ఏముంటుందో చూసారా? మ్యాప్ ఉంటుంది. మ్యాప్లో క్రొత్త నిబంధన కాలపు పాలస్తీను అని ఉందా మీ బైబిల్లో? 3వ మ్యాప్ చూడండి. క్రొత్త నిబంధన కాలపు పాలస్తీను ఉందా? ఉందా? రైట్ సైడ్లో ఉంటుంది. ఫస్ట్ మ్యాప్, సెకండ్ మ్యాప్, తర్వాత 3rd మ్యాప్ ఉందా మీ బైబిల్స్లో? లేదా మీ బైబిల్స్ ఉందా? చాలా సంతోషం. కింద భాగంలోకి వస్తే యూదయ అని కనపడుతుందా? యూదయ అని కనపడుతుందా? ఎస్ ఎస్ అనండి. ఎస్, ఓకే. యూదయాకి కొంచెం పైన చూడండి బెత్లెహేము, బెత్లెహేమ్కి కొంచెం డైగనల్ గా చూడండి బేతనియా, దానిపైన ఏముంది? యెరూషలేం. కరెక్ట్ మ్యాప్ లోనే ఉన్నారు మీరు. యెరూషలేము దగ్గర పక్కన చూస్తే ఆ బాక్స్ చూడండి, బాక్స్ ఉంది కదా. బేతనియా పక్కన ఏముంది? రౌండ్ సర్కిల్ ఉంది. అంటే యెరూషలేం అనేది ఒక సిటీ. ఇశ్రాయేలు అనే ఒక దేశంలో యెరూషలేం అనేది ఒక చిన్న సిటీ. ఇండియాలో హైదరాబాద్ అనేది ఒక సిటీ, తెలంగాణలో హైదరాబాద్ అనేది ఒక సిటీ ఎలాగో ఇశ్రాయేలు అనే ఆ యొక్క దేశంలో యెరూషలేం అనేది ఒక సిటీ. ఆ సిటీకి ఒలీవల కొండ కింద భాగంలో ఉన్నటువంటి ప్రాంతం ఏది అంటే అది బేతనియా టౌన్, పట్టణము, ఒక నగర్, విలేజ్ లాంటిది బేతనియా. సో మన పాఠ్య భాగంలోనికి మనం వద్దాం. బేతనియాలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఆ విషయాన్ని తెలియజేయడానికి నేను ఆ మ్యాప్లోకి మీకు తీసుకొని వెళ్ళాను. ఎందుకంటే చాలాసార్లు మనము వినేస్తూ ఉంటాం, కానీ ఎక్కడ ఏది ఉందో మనకు తెలుసుకుంటే కొంచెం క్లారిటీగా మనకు అర్థమవుతూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేంలోకి జయప్రవేశం అయ్యాడు. అయితే అనుదినము ఆయన ఉపమానములు చెప్తూ అనేకులను స్వస్థపరుస్తూ ఆయన తిరిగి ఎక్కడికి వెళ్తా ఉన్నాడు అని అంటే బేతనియాకి వెళ్తా ఉన్నాడు. బేతనియాకి ఎందుకు వెళ్తా ఉన్నాడు? ఈ ప్రత్యేకమైన దినాన, ఈ పరిశుద్ధ బుధవారపు దినాన ప్రత్యేకింపబడి యేసుక్రీస్తు ప్రభువారు పలానా పని చేస్తున్నాడని బైబిల్ గ్రంథంలో అయితే లేదు, కానీ ఇక్కడ బాగా ఈ బుధవారాన్ని ఉపయోగించుకొని పని చేసిన వాడు ఎవరు అని అంటే ఇస్కరియోతు యూదా. వాడికే బహు గొప్పదైనటువంటి పని ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారు అని అంటే ఒకసారి లేఖనాల్లోనికి వెళ్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమయంలో ఏం చేస్తున్నారు అనే విషయానికి మనం వెళ్ళినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 14 నుంచి 16
వచనాలను మనం మొట్టమొదటిగా చదువుకుందాం. దాని తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారనే విషయంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు. అప్పుడు 12 మందిలో ఒక్కడకు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇద్దురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణములు తూచి వానికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. ఇక్కడ మీ అందరికీ ఒక క్వశ్చన్ అయిపోతున్నాను. ఆ క్వశ్చన్ ఏంటిదంటే, ఎందుకు 30 నాణములే వారు ఇస్తానన్నారు? 10 ఇవ్వచ్చు కదా, 5 ఇవ్వచ్చు కదా, 20 ఇవ్వచ్చు కదా, 20 ఇవ్వచ్చు కదా, 25 ఇవ్వచ్చు కదా, 50 ఇవ్వచ్చు కదా, 100 ఇవ్వచ్చు కదా, 30 ఎందుకు ఇస్తా అన్నారు చెప్పండి. బైబిల్ ఎంతగా పాత నిబంధనతో కనెక్ట్ అయి ఉంటుందో ఈవేళ మనము ఒక విషయాన్ని నేర్చుకోబోతున్నాం. మీకు ఇది ఒకవేళ కొత్తది అయితే కొత్త విషయాన్ని నేర్చుకోబోతున్నాం, పాతదైతే పర్వాలేదు. ఆయన రెండోసారి వింటే మరీ ధన్యులం మనం. సో పాత నిబంధన గ్రంథంలోనికి మనం వెళ్ళినట్లయితే ప్రవచనాలను యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రతి ఒక్క అడుగులో ఎలా నెరవేరుస్తూ వస్తున్నాడనే విషయాన్ని మనం ఇవాళ చదువుకొని ఉన్నాం. నిర్గమకాండము 21వ అధ్యాయము 32వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, నిర్గమకాండము 21వ అధ్యాయము 32వ వచనం. ఒకడు కాదు, నిర్గమకాండం 21వ అధ్యాయం 32వ వచనం. ఆ ఎద్దు దాసినైనను పొడిచిన ఎడల వారి యజమానునికి 30 తులముల వెండి చెల్లింపవలెను, మరియు ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలెను. ఇక్కడ ఒక పదాలను మనం చూస్తా ఉన్నాం. 30 తులముల వెండి చెల్లించాలి. ఏదైనా ప్రమాదవశాత్తు ఏమైనా జరిగినా కానీ వారు చెల్లించవలసిన ఆ యొక్క వెల ఎంత అంటే ఇక్కడ పాత నిబంధన గ్రంథం తెలియజేస్తుంది, 30 తులముల వెండి చెల్లించాలి. రెండవ భాగంలోనికి వెళ్దాం. ప్రవక్త అయినటువంటి జకరియా రాస్తున్న మాటలలోనికి మనం వెళ్ళినట్లయితే, జకరియా ఒక విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. జకరియా గ్రంథం 11వ అధ్యాయము 12-13 వచనాలు మనం చదివినట్లయితే, మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకు ఇయుడి, లేని ఎడల మానివేయడని నేను వారితో అనగా, వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. 13వ వచనం. యెహోవా ఎంతో అపురముగా వారు నాకు ఏర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞ ఇవ్వగా, నేను ఆ 30 తులముల వెండిని తీసుకొని యెహోవా మందిరంలోనికి కుమ్మరికి పారవేసితిని. 30 తులముల వెండి దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే ఘనహీనమైన పరిస్థితికి సాదృశ్యంగా ఉన్నది. అక్కడ వారు ఇస్కరియోతు యూదాకి 30 తులముల వెండిని చెల్లించడం గల కారణం ఏంటిదనంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వర్త్, ఈయన విలువ ఎంత అంటే 30 తులముల వెండి. అంత హీనమైనటువంటి వ్యక్తిని మీరు రాజని కొలుస్తున్నారు, రాజని ఆహ్వానిస్తున్నారు, రాజని పూజిస్తున్నారు, రాజని అనుదినం ఆయన దగ్గరికి వెళ్తున్నారు అని వారు ఇస్కరియోతు యూదాకి ఎంత ఇచ్చారంట? 30 తులముల వెండిని ఇచ్చారంట. పాత నిబంధన గ్రంథంలోనికి వెళ్తే 30 తులముల వెండి దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే, ఇక్కడ ఒక జకరియా గ్రంథంలో దైవజనుడికి ఆ డబ్బులు వెల చెల్లించినప్పుడు ఆ డబ్బులను తీసుకొని వెళ్ళి ఆయన దేవుని మందిరంలో పారవేసినట్లు చూస్తా ఉన్నాం. దాన్ని ఎందుకు అలాగా చేశాడు అనంటే, అది అంత
వాల్యూలెస్ అమౌంట్ అనే విషయాన్ని మనం గమనించాలి. వాల్యూ లేని దాన్ని ఈ ప్రధాన యాజకులు పాత నిబంధనలో పట్టున్నవారు కనుక వారు కూడా 30 తులముల వెండిని యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించడానికి ఇస్కరియోతు యూదాకి ఇవ్వడం మనం చూస్తా ఉన్నాం. సో యేసుక్రీస్తు ప్రభువారి ప్రతి ఒక్క అడుగు, ప్రతి ఒక్క కార్యము, ప్రతి ఒక్క పరిస్థితి పాత నిబంధనను సూచిస్తూనే ఉన్నది. కాబట్టి ఇవాళ మనం గమనించినట్లయితే అందుకే ప్రధాన యాజకులు మరి ఇస్కరియోతు యూదా మరి యేసుక్రీస్తు ప్రభువుని అప్పగిస్తారన్నప్పుడు ఆయనకు ఇచ్చిన వెల ఎంత అంటే 30 తూముల వెండి, 30 వెండి నాణెములు ఆయనకి ఇచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాల్యూ వారి దృష్టిలో ఎంత ఉంది చెప్పండి? చాలా చిన్నదిగా ఉంది. ఈయన ఏమి చేయలేని, ఒక ఇల్లు లేదు, వాకిలి లేదు, ఏది లేదు, వడ్రంగి వాని యొక్క కుమారుడు, వీరికెందుకు ఇంత మీరు గొప్పగా చేసి ఆయన ఆరాధిస్తున్నారు అనే ఉద్దేశంలో ఇస్కరియోతు యూదాను మరి వారు వాడుకోవడం మనం చూస్తా ఉన్నాం. వానికి 30 వెండి నాణెములు ఇవ్వడం మనం చూస్తా ఉన్నాం. కావున ఈవేళ మరి ప్రత్యేకింపబడి బుధవారపు దినాన యేసుక్రీస్తు ప్రభువారు ఏమీ చేయట్లేదు, కానీ ఆయన బేతనియా అనే ప్రాంతంలో ఆయన బస చేస్తున్నట్లు మనం చూడవచ్చు. ఆయన బేతనియా ప్రాంతంలో బస చేయడానికి గల కారణం ఏంటిదనంటే అక్కడ ఎవరున్నారు చెప్పండి? మార్తా, మరియా, లాజరు. వారు ముగ్గురు ఉండే ప్రదేశమే అది. వారు యేసుక్రీస్తు ప్రభువారికి ఏమవుతారు? చాలా ప్రాణ స్నేహితులు, చాలా ప్రాణ స్నేహితులు. కనుకనే లాజరు చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏడ్చెను అనే పదము మనకు కనపడతా ఉంటుంది. కావున ఇవాళ మనం గమనించగలిగినట్లయితే ఇస్కరియోతు యూదా ఈ ప్రత్యేకమైన దినాన తన పనిలో తాను ఉంటా ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని సిద్ధపరిచే ఆ యొక్క సమయాన్ని కూడా మనం గమనించినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయము 2వ భాగంలోనికి వెళ్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారిని తన యొక్క మరణానికి సిద్ధపరచున ఒక సంఘటన మనందరికీ బాగా సుపరిచితమైనది. యోహాను సువార్త 12వ అధ్యాయం 1-11 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ ఒక స్త్రీ ఒక అత్తరు బుడ్డిని తీసుకొని వచ్చి ఆయనకు ఆ అత్తరును పూయడం మనం చూస్తూ ఉంటాం. ఆ స్త్రీ పేరు ఏంటి అని అంటే మరియా అని రాయబడడం మనం చూస్తా ఉన్నాం. ఈ 11 వచనాలు మనకి 2వ భాగాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాయి. పాత నిబంధన గ్రంథంలో కావచ్చు, నేటికి కావచ్చు, చాలా మంది చనిపోయిన వారి మీద ఏదో ఒక ద్రవ్యాలు పూస్తూ ఉంటారు. ద్రవ్యాలు ఎందుకు పూస్తూ ఉంటారు అని అంటే చనిపోయిన వ్యక్తి ఎంత ప్రాణ ప్రియుడైనా కానీ, ఇంటి తండ్రి అయినా కానీ, తల్లి అయినా కానీ, కుమారులైనా కుమార్తెలైనా ఎంత వారిని ప్రేమించిన, వారి బ్రతుకున్న కాలంలో ఎంత వారిని ప్రేమించిన, చనిపోయిన తర్వాత అయితే వారు ఏమవుతారు? వాసనతో నింపబడతారు, వాసనతో ఉంటారు. కనుక ఆ వాసన రాకుండా వారు ఏం చేసేవారు అని అంటే పాత రోజుల్లో, మరి ఆ రోజుల్లో అయితే ఇంత అడ్వాన్స్గా స్ప్రేలు ఇవన్నీ లేవు కనుక ఆ రోజుల్లో వారు ఏం వాడేవారు అని అంటే కొన్ని స్పైసెస్ని, కొన్ని మసాలా లాంటి స్పైసెస్ అన్నింటినీ వాడి వాటిని క్రష్ చేసి ఒక పౌడర్ లాగా చేసి వాటిని ఆ బాడీ చుట్టూ వారు పెట్టేవారు. కొన్ని ఆయిల్స్ వారు యూజ్ చేసేవారు. ఆయిల్స్, ఈ పౌడర్లు అన్నీ ఏం చేసేవారంటే ఆ చనిపోయిన బాడీ యొక్క వాసన రాకుండా వారు అక్కడ వారి దగ్గర సమాధి చేసే అంతవరకు వారి దగ్గర ఉండేటట్లుగా అవి ఉపయోగకరంగా ఉండేవి. కావున ఇవాళ మనం కూడా చాలా మంది చనిపోయినప్పుడు నాకు చాలా అలాంటి ప్రదేశాలు నవ్వకూడదు, కానీ నవ్వొస్తూ ఉండదు. కొంతమంది ఆ ప్రదేశాలు కూడా అతి చేస్తూ ఉంటారు. అంతా మాకే తెలుసు అన్నట్టు ఏదైనా పౌడర్ డబ్బా కావాలి అని అంటారు. పౌడర్ డబ్బా ఇచ్చామనుకోండి, ముఖం మీద ఇట్లా చల్లుతాడు. చనిపోయిన వాళ్ళు వేసి ఎలాగో కొట్టడు. మామూలుగా అయితే బతుకున్నా మనకి ఎవరైనా వచ్చి పౌడర్ జల్లారు అనుకోండి, వాళ్ళ కొడుకైనా, కూతురైనా, భార్య అయినా, భర్త అయినా ఏంటో ఇలా జల్లేవని మనం ముఖం మీద అంతా తుడుచుకుంటా ఉంటాం. వాళ్ళు ఎలాగో ఏం చేయలేరని ముఖం మీద జల్లుతూ ఉంటారు. చాలాసార్లు ముఖం మీద స్ప్రేలు కొట్టేస్తూ ఉంటారు. చాలా ప్రమాదకరం. ఆ బాడీ వెంటనే డీకంపోజ్ అయిపోవడానికి ప్రారంభించడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆ సెంట్ ఎక్కడ కొట్టాలి అని అంటే
బాడీ అంచుల్లో కొట్టాలి. పౌడర్ ఎక్కడ రాయాలి అని అంటే దాని పర్పస్ ఏంటి అని అంటే ఆ బాడీ నుండి వచ్చే వాసన అందరూ బ్యాడ్గా అనుకోకుండా దాన్ని వాడాలంతే కానీ దాన్ని వాళ్ళని తయారు చేసి పెళ్లికి సిద్ధపరచడానికి వారికి కొట్టనవసరం లేదు. సో మనం ఎప్పుడైనా ఏమన్నా అలాంటి చావులో మనం ఉన్నట్లయితే మనం దాన్ని ఏ పర్పస్కి వాడాలో దాన్ని తెలుసుకొని ఆ పర్పస్కి వాడితే చాలా బాగుంటుంది. యోహాను సువార్త 12వ అధ్యాయము ఈ 11 వచనాలలో మరియా చేస్తున్న ఆ యొక్క పనిని కనుక మనం గమనించినట్లయితే ఆమె ఆయనకు సుగంధ ద్రవ్యాలను ఆయనకు రాయడం మనం చూస్తా ఉన్నాం. ఆ యొక్క అత్తరు పుట్టి యొక్క విలువ ఎంతనో ఎవరు చెప్తున్నారు చెప్పండి? 4వ వచనం చదువుదాం. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనేను. ఇక్కడ గమనించినట్టయితే ఆ యొక్క అత్తరు ఎంత వాల్యూ చేస్తుందంట? 300 దేనారములు. అంటే మన రూపాయల్లో చూసుకుంటే ఎంత అంటే కింద ఇవ్వబడ్డది ఇంచుమించు 150 రూపాయలు. 150 రూపాయలు విలువ చేసే ఆ యొక్క అత్తర్ని నువ్వు ఒక్కసారిగా ఏం చేసావు అంటే ఆయన తల మీద నుంచి కాలు వరకు పోసి దాన్ని వేస్ట్ చేసావు. అదే నువ్వు దానిని అమ్మి ఎవరికి ఇచ్చుంటే బాగుండు అంటున్నాడు? బీదలకు ఇచ్చుంటే బాగుండు. దానికి యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్న మాటను మనము చూసినట్లయితే 7వ వచనంలో అంటున్నాడు, కాబట్టి యేసు నాను పాతిపెట్టు దినమునకు ఆమెను దీనిని ఉంచుకొననీయుడి, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు కానీ నేనెల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు సెలవిస్తున్న మాటను కనుక మనం గమనించగలిగినట్లయితే ఆయన అంటున్నాడు, ఇంకా నా సమయము ఆసన్నమైంది. ఆయన అంటున్న మాట, నన్ను పాతి పెట్టు దినమునకు ఆమెను దీనిని ఉంచుకున్న నీయుడి. ఇవాళ మనము గమనించగలిగినట్లయితే ఈ బుధవారం యేసుక్రీస్తు ప్రభువారిని ఎలా అప్పగించాలని ఒకరు ప్రయత్నం చేస్తూ ఉంటే మరి ఒకరు ఆయనను సిద్ధపరుస్తూ ఉన్నారు. ఈవేళ మనమందరము దేవుని దృష్టిలో ఇద్దరు, ఒకరు డబ్బు కాశపడ్డారు, ఒకరు ఎంత వాల్యూ చేసిన డబ్బులైనా కానీ ఆయన కొరకు ఉపయోగించడానికి ప్రయత్నం చేశారు. ఇద్దరు ప్రాముఖ్యమైన మరి వ్యక్తులను, వారి పరిస్థితులను మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మొట్టమొదటి వాడు యేసుక్రీస్తు ప్రభువారితోనే తిరుగుతా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు చేసే కార్యాలు చూస్తా ఉన్నాడు. ఎలా ఒక్కరొక్కరిని ఆ ప్రధాన యాజకులను, శాస్త్రులను, సద్దుకైలను ఎలాగా వారిని హతమారుస్తా ఉన్నాడు, వారిని ఎలాగా గద్దిస్తా ఉన్నాడు అన్నీ చూసిన ఇస్కరియోతు యూదా 30 వెండి నాణములకు యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగా వారి చేతికి అప్పచెప్పాలా అని ప్రయత్నం చేయడం మనం చూస్తా ఉన్నాం. 2వ సందర్భంలో ఒక స్త్రీ తన దగ్గర ఉన్న చాలా వాల్యుబుల్ వస్తువును ఆమె అమ్మి ఆమె తినడానికో బీదలకు ఇవ్వడానికో దేనికైనా ఉపయోగించుకోవచ్చు. కానీ ఆమె ఏం చేస్తుంది అంటే దాన్ని తీసుకొని వచ్చి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదములకు పూసి ఆయనను సిద్ధపరుస్తా ఉన్నారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్న మాట ఏంటిదంటే, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. ఇవాళ మనము యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకు అప్పగించడానికి సిద్ధమవుతున్నామా, లేకుంటే ఆయన సిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకొని మనము కూడా అలాంటి శ్రమలు పడడానికి సిద్ధమవుతున్నామా లేదా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా శుక్రవారం వచ్చేస్తుంది. ఆయన సిలువ వేయడానికి మనమందరం తెల్ల బట్టలు వేసేసుకొని దేవుని మందిరానికి వచ్చి 7 మాటలు పలికేసి తర్వాత మంచిగా బండ్లు తీసుకొని హాయిగా నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళిపోయి, మా ఇంట్లో అయితే బాగా అలవాటు ఏంటంటే ఈ శుభ శుక్రవారం రోజున మా ఇంట్లో ఏం వండుకుంటామంటే ముద్దపప్పు పచ్చి పులుసు, ముద్దపప్పు పచ్చి పులుసు. అలా మనము ఆయన మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ గుడ్ ఫ్రైడే ఎప్పుడుందా అని చూసుకొని మళ్ళీ ఆయనని సిద్ధపరిచి ఆయన సిలువకి ఎక్కించి ఎన్నిసార్లు మనం ఇలా చేస్తూ ఉంటాం. ఈరోజు మరియా చేస్తున్న పనిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అదే మత్తయి సువార్త 26వ అధ్యాయము 6 నుంచి 13 వచనాల్లో ఒక స్త్రీ అని రాయబడి ఉన్నది.
మార్కు సువార్త 14:3-9 వరకు కూడా ఒక స్త్రీ అనే రాయబడి ఉన్నది. మరియా అని స్పెసిఫిక్గా అక్కడ రాసి ఉంచబడలేదు. కానీ ఇక్కడ మనం గమనించినట్టయితే యోహాను సువార్త పర్టికులర్గా మరియా అనే ఒక పదాన్ని లేకపోతే ఒక పేరును అక్కడ ప్రస్తావించడం మనము చూడగలుగుతా ఉన్నాం. ఇవాళ యేసుక్రీస్తు ప్రభువారు మనకు జ్ఞాపకం చేస్తున్న విలువైనటువంటి మాట ఏంటిదంటే మరియా ఆయనను సిద్ధపరిచింది. ఆయనను సిద్ధపరచడమే కాదు, మరి ఈస్టర్ దినాన మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడయ్యాడని చూసిన వారిలో ఈ మరియా ఉత్తమురాలుగా ఆమె మనకు కనపడతా ఉన్నది. నేడు మనము యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకు అప్పగించడానికి సిద్ధపడే వారిగా ఉండకుండా ఆయన మరణ పునరుద్ధాలను జ్ఞాపకం చేసుకుంటూ మనము కూడా ఆ శ్రమలలో పాలివారం అవ్వాలి అని పౌలు భక్తుడు అనేక పర్యాయాలు అంటూ ఉంటాడు కదా, నేను యేసుక్రీస్తు ప్రభువారి వలె సమస్తమును పెంటగా ఎంచుకోవడానికి నేను సిద్ధముగా ఉన్నాను. ఇవాళ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ గడియల్లో మరియా చేసిన యొక్క సందర్భము మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. వారు ఆయనను సిద్ధపరిచారు, వారు ధన్యులుగా పిలువబడ్డారు. నేడు ఆయనను సిలువకు సిద్ధపరిచే వారిగా మనం ఉండకుండా మన జీవితాలను ఆయనకు సమర్పించుకునే వారిగా ఉండే ప్రయత్నము మనం చేయాలని యేసుక్రీస్తు ప్రభువారు ఆశపడతా ఉన్నారు. ఈ ప్రత్యేకమైన దినాన యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువలో మరి తన ప్రాణం పెట్టుటకు తనని తాను సిద్ధపరచుకుంటా ఉన్నాడు. ఇది తండ్రి యొక్క ప్రణాళికలో ఒక్కొక్క కార్యము జరుగుతూ వెళ్తా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ యొక్క పర్టికులర్ సందర్భంలో ఒక సీమోను అనే ఒక కుష్టి వ్యాధితో లెపర్ మాట ఇక్కడ ఉందో లేదో తెలియదు, ఒకసారి చదువు. 26 మత్తయి సువార్తలో చదువు. యేసు బేతనియలో ఒక కుష్టి రోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ, సో ఆయన ఎక్కడున్నాడంటే బేతనియలో ఉన్నాడు. బేతనియాలో ఈ పర్టికులర్ డేలో ఆయన ఎక్కడున్నాడు అంటే ఒక కుష్టి రోగిగా ఉన్న సీమోను అనే వ్యక్తి ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ, సో యోహాను సువార్త రాయబడిన స్త్రీ, ఇక్కడ రాయబడిన స్త్రీ ఒకరి. ఆ స్త్రీ ఎవరు? మరియా. వీళ్ళంతా ఎక్కడున్నారు? మార్తా, మరియా, లాజరు ఎక్కడున్నారు? బేతనియాలోనే ఉన్నారు. ఈ కుష్టి రోగంతో బాధపడుతున్న ఈ సీమోన్ ఎక్కడున్నాడు? బేతనియాలో. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడున్నారు? బేతనియాలో. సో ఈ పర్టికులర్ సందర్భంలో ఆయన పని చేస్తున్న పనిని కనుక మనం గమనించినట్లయితే ఆయన కుష్టి రోగిగా ఉన్న సీమోను ఇంట బస చేయడం మనము చూస్తా ఉన్నాం. అక్కడ ఇదే సందర్భాన్ని మనము చూడవచ్చు. అయితే 13వ వచనంలో ఈ భాగంలో 13వ వచనాన్ని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 26:13 సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె అనగా మరియా చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. నేటికి ఈ సందర్భాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా కానీ ఎవరి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నామంటే మరియా చేసిన ఆ యొక్క త్యాగమును, మరియా చేసిన ఆ యొక్క త్యాగమును మనము జ్ఞాపకం చేసుకునే వారిగా ఉంటా ఉన్నాం. కావున ఈవేళ సో మరియా చేసిన ఆ యొక్క త్యాగమును జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ 13వ వచనంలో ఏమంటున్నాడు అంటే సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడనో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. మేబీ మార్తా మరియల ఒక స్టోరీలో కూడా మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే మార్తా విస్తారమైన
పనులు పెట్టుకొని ఉన్నది, విస్తారమైన పనులు. యేసుక్రీస్తు ప్రభువారిని మన ఇంట్లోకి ఆహ్వానించిన తర్వాత, నేను అందుకే చాలాసార్లు అంటూ ఉంటాను, మీ గృహాల్లో ఎప్పుడైనా మీరు ప్రార్థన పెట్టుకున్నప్పుడు చాలా సందర్భాల్లో, ఇప్పుడంటే చాలా మంది మానేశారు కానీ చాలాసార్లు చాలా మంది ఇంట్లో ప్రేయర్ పెట్టుకున్నప్పుడు, లేకపోతే బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళ ఇంట్లో ఏ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా కానీ చాలా మంది పురుషులు ఏం చేస్తూ ఉంటారు అంటే సడన్గా మాయమవుతారు. పాస్టర్ గారు, చర్చ్ మెంబర్స్ అందరూ వచ్చినాక ఆ ఇంట్లో ఉన్న పురుషుడు మాయమవుతాడు. ఎక్కడమ్మా మీ ఆయన అని అడిగితే, మా ఆయన అందరికి సమోసాలు తీసుకురావడానికి వెళ్ళాడు, లేకుంటే కేకులు తీసుకురావడానికి వెళ్ళాడు, లేకుంటే అన్నం తీసుకురావడానికి వెళ్ళాడు, బిర్యానీ తీసుకురావడానికి వెళ్ళాడు. మళ్ళీ ఆయన ఎప్పుడు వస్తాడు అంటే కరెక్ట్గా ఆమెన్ అనే టైంకి అక్కడ ప్రత్యక్షం అవుతాడు దేవదూతలాగా. ఇంట్లో ప్రార్థన పెట్టుకోవాలని చాలా ఆశతో భార్య భర్తకి పాస్టర్ గారిని ఇంటికి పిలిపించి వాక్యం వినిపించాలని ఆసక్తితో ఉంటే, ఆయన మరి ఒక పన్నాగం తీసుకొని మీ అందరికీ రుచికరమైనటువంటి బిర్యానీ తీసుకురావాలని ప్యారడైజ్ వరకు వెళ్ళానండి. ప్యారడైజ్ వరకు వెళ్ళి బిర్యానీ తెచ్చినప్పుడు చాలా లేట్ అయింది. మార్తా మరియలు కూడా అదే చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు వారి ఇంటికి వస్తున్నప్పుడు మార్తా అంట విస్తారమైన పనులు పెట్టుకుందంట. యేసుక్రీస్తు ప్రభువారు 5,000 మందికి మరి ఎంత పంచాడు, ఎంత ఉంటే ఎంత పంచాడు? 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉంటే 5,000 మందికి పంచిన తర్వాత 12 గంపలు మిగిలినట్టు మన లేఖనాల్లో చూస్తుండగా, ఆ విషయాన్ని తెలిసిన మార్త చేసిన పని ఏంటిదంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడని విస్తారమైన పనులు పెట్టుకుందంట. మరియా ఎక్కడ ఉందంట? ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటా ఉన్నదంటే. అందుకే మరియాకు దేవుడు ఇచ్చిన గొప్పదైనటువంటి ధన్యత ఏంటి అని అంటే, ఆయనను సిద్ధపరచడానికి దేవుడు ఆమెను వాడుకున్నట్లు మనం గమనించవచ్చు. కావున ఈవేళ యేసుక్రీస్తు ప్రభువారిని మనం మన ఇంట ఆహ్వానిస్తున్నప్పుడు, మన దగ్గరికి ఆయన రమ్మని మనం కోరుకుంటున్నప్పుడు, మన ఇంట యేసుక్రీస్తు ప్రభువారు ఉండాలని ఆశపడుతున్నప్పుడు మనం ఎలా ఉండాలి అని అంటే విస్తారమైన పనులు పెట్టుకునే వారిగా ఉండకూడదు, కానీ ఆయన పాదాల చెంతకు వచ్చి కూర్చొని ఆసక్తితో మనం ఉన్నప్పుడే ఆయన దర్శనంను కూడా మనము పొందుకోగలుగుతాం. నేడు ఈ దినాన, ఈ ప్రత్యేకమైన ఈ హోలీ వెనస్డే దినాన, పరిశుద్ధ బుధవారపు దినాన జరుగుతున్న సందర్భంలో చాలా బిజీగా ఎవరున్నారు అని అంటే ఇస్కరియోతు యూదా తన పనుల్లో ఉన్నాడు. ఈయనను ఎలా అప్పగించాలి, ఎలా పట్టించాలి, ఎలాగా ఈయన ఎదికించాలనే ప్రయత్నంలో ఉంటుండగా, ఒక పక్కన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేయవలసిన పనులను ఆయన చేస్తూ ఉన్నాడు. తండ్రి ఏర్పాటు చేసిన వారు ఆయనను తన యొక్క మరణానికి వారిని సిద్ధపరచడం కూడా మనము చూస్తా ఉన్నాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ పలుకుతూ ఏమంటున్నాడు అని అంటే, ఆమె నన్ను మరణమునకు సిద్ధపరచుచున్న వేళ మీరు ఆమెని విడిచిపెట్టండి. ఎందుకంటే బీదలు మీ వద్ద ఎల్లప్పుడూ ఉంటారు. మీరు కార్యక్రమాలు చేయాలన్నా, కార్యములు చేయాలన్నా, మరి లేకుంటే మేలు పొందుకోవాలన్నా, లేకుంటే మోక్షం పొందుకోవాలన్నా మీ దగ్గర బీదలు ఎప్పుడూ ఉంటారు. వారికి ఏదైనా కనికరింపబడి వారికి ఏదైనా కార్యం చేస్తే నాకు మోక్షం దొరుకుతుందని చాలాసార్లు హైందవులు దీనిని బాగా నమ్ముతారు. మోక్షం పొందుకోవాలంటే మనము మనకంటే తక్కువగా ఉన్న వారిని మనము చాలా ప్రేమగా వారిని పట్టించుకోవాలి, వారికి ఉన్న అవసరతల్లో వారిని ఆదుకోవాలి అని వారు భావిస్తూ ఉంటారు. గడిచిన దినాల్లో రంజాన్ కూడా ఆల్రెడీ అయిపోయింది. రంజాన్లో కూడా వారికి ఉన్నటువంటి ఆ యొక్క రంజాన్ కాలం అంతట్లో నువ్వు ఒక పొద్దు మానేసి నువ్వు ఏదైతే మిగుల్చుకుంటున్నావో అదంతా ఎవరికి తీసుకొని వెళ్ళి ఇవ్వాలంట? బీదలకు వెళ్ళి ఇవ్వాలి. మనము అన్ని ఎరిగిన మనము ఉపవాసాలు చేసి ఏం చేయాలో ఆ పనులను మనము చేయకుండా ఉండేవారిగా ఉండకుండా, నేడు ఈ దినాన మరి మరియా తన దగ్గర ఉన్న విలువైనటువంటి ఆ యొక్క అత్తరును యేసుక్రీస్తు ప్రభువారికి పూసి తన దగ్గర ఉన్నటువంటి ప్రతి దాన్ని యేసుక్రీస్తు ప్రభువారికి సమర్పించింది. ఇవాళ మనము కూడా ఎంత ధన్యులమనంటే, మనము కూడా దేవుని మందిరంలో మన సమయాన్ని వెచ్చించడానికి మనం దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం. కావున ఈవేళ మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటిది అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రత్యేకమైన బుధవారపు దినాన ఆయన చేయవలసిన పనులను ఆయన చేస్తూ ఉండగా, మరి మరియా ఆయనను తన మరణానికి సిద్ధపరచడము మనము చూస్తూ ఉన్నాం. కావున ఇవాళ మనము కూడా ఈ లేఖనాల్లో నుంచి నేర్చుకోబోయే ఒక గొప్పదైనటువంటి పాఠం ఏంటిది
ఏంటిది అంటే మన పనులలో మనం ఉంటూ మనం చాలాసార్లు చేసేది ఏంటంటే నేను ఒక అరగంట ప్రార్థన చేసుకున్నాను కనుక ఈ ప్రార్థనలన్నిటికీ దేవుడు జవాబు ఇవ్వాల్సిందే అని మనం అనుకొని మిగతా 23 గంటల అరగంట సేపు మనం ఏం చేస్తూ ఉంటామంటే మన పనులనే మనము చేసుకునే వారిగా ఉంటాం. అందుకే మనము జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే ప్రతి దినములో నన్ను అడిగితే 2 గంటల 40 నిమిషాలు దేవునికి కేటాయించాలి. అది 10వ భాగము. సమయంలో 10వ భాగము ఆయనకు కేటాయించాలంటే 2 గంటల 40 నిమిషాలు దేవునికి మనం ఇస్తున్నామా లేదా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రీతిగా మనము ఉండగలిగినప్పుడు మన జీవితాలను దేవునికి అద్భుత రీతిగా సమర్పించిన వారిగా మనం ఉండగలుగుతాం. కావున ఈ వేళ యేసుక్రీస్తు ప్రభువారు తన స్నేహితులతో చివరి దినాలను తన స్నేహితులతో ఆయన గడుపుతా ఉన్నాడు. ఎందుకనంటే చాలా స్ట్రెస్ఫుల్లో ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, చాలా వేదనలో ఉంటా ఉన్నాడు. గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకుంటున్న వేళ రక్తపు బిందువుల వలె కన్నీరు కారుతుందనే మాటలను మనం చదువుకుంటా ఉన్నాం, జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లోనికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళనై ఉంటున్న వేళ ఆయన చివరి దినాలను తన స్నేహితులతో గడుపుతా ఉన్నాడు. అందుకే మనం కూడా మన బంధువుల్లో ఎవరైనా చివరి దినాల్లో ఉంటున్నప్పుడు వారిని ఏమంటారంటే వీరిని ఇంటికి తీసుకొని వెళ్ళండి. అనుదినం వీరికి బాగా స్నేహితులుగా ఉన్న వారిని, లేకపోతే రక్త సంబంధికులను, వారి పిల్లలను, వారి తోబుట్టులను, వారి అన్నతమ్ములను అందరూ ఎక్కడైనా ఉన్నట్లయితే వారందరినీ పిలవండి, ఆయనతో మాట్లాడమనండి. చివరి దినాలు ఆయన సంతోషంగా, ఆయన కావచ్చు ఆమె కావచ్చు, సంతోషంగా ఉండేటట్లు మీరు ఆ ఏర్పాట్లను మీరు చేయండి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అందుకే ఎక్కడికి వెళ్ళకుండా ఆయన ఎక్కడున్నాడంటే తన స్నేహితులతో సంతోషంగా తను కొన్ని గంటలను గడపడానికి తన ప్రాణమును మరి ఘోరాతి ఘోరమైనటువంటి సిలువకు తన ప్రాణమును అప్పగింపబోయే ముందు ఆయన తన స్నేహితులతో కొద్దిసేపు సమయాన్ని గడపడము మనము చూస్తూ ఉన్నాం. కావున ఈవేళ మనం ఈ లేఖనాల్లో నుంచి జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటిదంటే ఇస్కరియోతు యూదా ఆయన డబ్బుల కోసము ఆయన అమ్మివేయడానికి సిద్ధపడుచున్న వేళ మరియా ఉన్నదానంతటిని ఆయన కొరకు సమర్పించి ధన్యురాలుగా పిలువబడింది. నేడు ఈ దినాన మనము కూడా లేఖనాల్లో నుంచి మనము కూడా నేర్చుకోవాల్సిన పాఠము ఎప్పుడు కూడా మనం దేవుని దృష్టిలో ధన్యులముగా పిలువబడేటట్టు మనము ప్రయత్నం చేయాలి. మనం సమయాన్ని ఇస్తామా, ధనాన్ని ఇస్తామా, ఏమి ఇస్తామో, ఏది చేసినా ఏది ఇచ్చినా కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దీని ద్వారా నేను దేవుని దృష్టిలో ధన్యురాలుగా ఉండగలుగుతానా? చాలా సంఘాలలో చాలా మంది గొప్ప గొప్ప ధనాలను ఇచ్చేస్తూ ఉంటారు. ఎందుకు ఇస్తూ ఉంటారు అని అంటే దీని ద్వారా దేవుడు నాకు పరలోక రాజ్యంలో స్థానం ఇస్తాడేమో అనే ఆశపడి. నేడు ఈ దినాన మనం అలాంటి ఆశ కోరి కాదు మనం చేయవలసింది. మనం చేసింది ఏదైనా కానీ దేవుడు దీని ద్వారా మెప్పు పొందుతాడా లేదా, దేవుడు దీని ద్వారా నన్ను ధన్యుడిగా అంటాడా లేదా. ఈ మధ్యలోనే యేసుక్రీస్తు ప్రభువు రేపటి దినాన చేయబోయే పనికి నిన్నటి దినాన చేసిన చెప్పిన కొన్ని ఉపమానాలకి మధ్యలో కూడా ఒక ఉపమానం చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువు దేవాలయంలో నుంచినప్పుడంట చాలా మంది గొప్పవారందరూ వచ్చి వారి ధనమును అక్కడ దేవుని ఆలయంలో వారు ఇస్తా ఉన్నారంట. అక్కడికి ఎవరు వచ్చారంట? ఒక పేద విధవరాలు వచ్చిందంట. ఆ పేద విధవరాలు తన దగ్గర ఉన్న చివరి 2 కాసులను అర్పించిందంట. దేవుడు అన్నాడు వీరందరిలో కంటే ఈ పేద విధవరాలు ఎంతో ధన్యురాలు. కానీ ఈవేళ మీ దగ్గర ఉన్నదంతా తీసుకొచ్చి దేవుని మందిరంలో పెట్టమని కాదు, కానీ నేను డబ్బుల గురించే చెప్పట్లేదు, కానీ మన శక్తి కొలది మనం దేవుని కొరకు పనిచేసే వారిగా ఉండాలి. మనం శక్తి కొలది మన దేవుని విషయమై సమయాన్ని వెచ్చించే వారిగా ఉండాలి. మనము దేవుని విషయమై సమస్తమును ఆయన మహిమార్థమై చేసేవారిగా ఉండాలి. మనం ధన్యులమని పిలిపింపబడడమే మన టార్గెట్గా మనం పెట్టుకొని ఆ రీతిగా మనము ప్రయాసపడే వారిగా ఉండాలి. కనుక అటు రీతి గొప్ప ధన్యత ఈ దినాన వాక్యమైన మనందరికీ దేవుడు నిశ్చయముగా దయచేయను గాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకల్లో భద్రపరచును గాక. చివరి ప్రార్థన చేసుకుందాం. మరి ఒక విషయాన్ని మీరు అందరూ గమనించండి. చాలా సంఘాలలో రేపటి దినాన బల్ల ఇస్తారు, మన సంఘంలో బల్ల ఇవ్వము.
మనము బల్ల ఇచ్చేదైతే మనం ముందుగానే అనౌన్స్ చేసేవాళ్ళం, కానీ మనము బల్ల ఇవ్వము. బల్ల ఈస్టర్ దినాన ఆదివారం, మొట్టమొదటి నెలలోని మొట్టమొదటి ఆదివారం కావున ఈస్టర్ రోజుననే మనం బల్ల ఇస్తున్నాం కనుక రేపటి దినాన బల్ల ఆరాధన అనేది మన మందిరంలో ఉంటుంది. యథావిధిగా మనం కూడికలో పాటలు పాడుకుంటాం, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటాం, ఎవరైనా పలహారం తీసుకొని వస్తే తీసుకొని వెళ్తాం. కానీ మిగతా బల్ల ఆరాధన అనేది రేపటి దినాన ఉండదు. చాలా సంఘాలలో పాటిస్తారు. ఎవరికైనా మీలో డౌట్ కూడా ఉన్నట్లయితే రేపటి దినాన మనం బల్ల అయితే దేవుని మందిరంలో ఇవ్వట్లేదు. సో అది మీరు గమనించవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. ప్రేయర్ రిక్వెస్ట్ గమనించండి. అనుదినము తెలియజేయబడుతున్న ప్రార్థన అంశాలను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఈ దినం కూడా మరి ఆ ప్రార్థన అంశాల నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మరి సిబిఎస్ఈ, ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డల గురించి ప్రార్థన చేద్దాం. వారికి దేవుడు మంచి రిజల్ట్ అనుగ్రహించలాగిన, ఎంసెట్ అలాగే నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ వచ్చిన బిడ్డలకి మంచి కాలేజ్లో దేవుడు సీట్ అనుగ్రహించలాగిన వారి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే ఈ దినాన రాణి ప్రశాంత్ గారు ఫోన్లో దొరికారు. రాణి ప్రశాంత్ గారు, సో ఆవిడ ఆల్రెడీ డెలివరీ అయిపోయింది, పాప పుట్టింది. సో ముందు వారికి ఒక పాపే, తర్వాత కూడా ఒక పాపే. సో నేను ఉద్యోగం చేస్తాను అనుకొని వాళ్ళు నాకు ఫోన్ కూడా చేయలేదంట. వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారంటే చాలా బాధపడ్డది. పాస్టర్ గారు మీరు ఊరు వెళ్ళిపోతారు, మీరు ఉద్యోగానికి వెళ్తారేమో అనుకున్నాము అని అంటే, నేను సంపూర్తిగా సేవలోనే ఉన్నానమ్మా, నేను ఉద్యోగం ఏం చెయ్యను అని చెప్పాను. సో వాళ్ళు ఇంకా ఊర్లోనే ఉన్నారు. సోమవారం రోజున తిరిగి హైదరాబాద్ వారు రానే ఉన్నారు కనుక దేవుడు వారికి రెండవ కాంపులో కూడా కుమార్తెని అనుగ్రహించారు కనుక ఇంకా ఒక్కరే మనకి మిగిలి ఉన్నారు. వారు మరియాబి తల్లి గారి యొక్క మనవరాలు రేష్మ గారు. వారి గురించి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. అలాగే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుందాం. విజయలక్ష్మి గారు, సంతోష గారు, వానాటి గారు, మా అత్తగారు ప్రేమకుమారి గారు, అలాగే పాస్టర్ కిషోర్ గారు, వీరి కొరకు దేవుడు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని వీరికి చేకూర్చున్నట్లుగా మరి వీరు తీసుకున్న ట్రీట్మెంట్స్లో దేవుడు మరి తన కార్యమును సఫలపరిచి సాక్షి బిడ్డలుగా నిలబెట్టుకున్నట్లు వీరి కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. అలాగనే మరి మన మధ్యలో ఉన్న సుధాకర్ గారి యొక్క మరి అన్న కుమారుడు జోసఫ్ తంబి గారికి కూడా మరి మ్యారేజ్ కొరకు మరి సాటి అయిన సహకారాన్ని గురించి ప్రార్థన కోరి ఉన్నారు కనుక దేవుని చిత్త ప్రకారంగా మరి వారికి మంచి అమ్మాయి దొరికినట్లుగా వారి కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. శుక్రవారం 7 మాటలు పలికే బిడ్డలకు దేవుడు సహాయం అనుగ్రహించాలని, అలాగే ఈస్టర్ ఆరాధన కూడా దేవుని మహిమార్థమై జరగాలని, అలాగే మధ్యలో వచ్చిన సాటర్డే చైన్ ప్రేయర్ ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు 24 గంటల ప్రార్థన జరుగుతుంది కనుక ఆ ప్రార్థన యథావిధిగా జరుగుతుంది. మళ్ళీ 7:30 నుంచి 8:30 వరకు ప్రత్యేకింపబడి 40 దినము ఆ యొక్క కూడికను మనము ప్రార్థనతో ముగించుకొని ఉన్నాం కనుక దాన్ని కూడా మీరు గమనించుకొని ఆ కూడికలు కూడా పొందవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. అలాగే దాని తర్వాత మే 1, 2, 3 తారీఖులు సువార్త సభలు దేవుని మహిమార్థమై జయప్రదంగా జరిగి ఆ యొక్క సువార్త కూడికల ద్వారా ఒక్క నశించిపోతున్న ఆత్మైన రక్షించబడాలి అని మనము నిరంతరము అదే మన టార్గెట్ కనుక ఆ రీతిగా మీరు ప్రార్థన చేయండి. మీ బంధువులను, మీ కొలీగ్స్ని, మీ ఫ్రెండ్స్ని కూడా ఆ ప్రత్యేకమైన కూడికలకు ఆహ్వానించవలసిందిగా మనం చేస్తాం. ఈ వచ్చే ఈస్టర్ దినాన మరి మనకి మీటింగ్స్కి రాబోయే సేవకుల పేరు కూడా అనౌన్స్ చేయలేను. వారు ఆల్రెడీ మనకు కన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఆ రోజున మనము ప్రతి సంవత్సరం అనౌన్స్ చేసేటట్టే ఈస్టర్ రోజున అనౌన్స్ చేస్తాం కనుక మీరు దాని గమనించి ఆ దినము మొదలుకొని వారి పేరు పెట్టి మీ అనుదిన ప్రార్థనలో వారి కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. ఇంకేమైనా ప్రార్థనాంశాలు కూడా ఉన్నట్లయితే వాటి కొరకు కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ గమనించుకొని మరి ఈ చివరి ప్రార్థన మన మధ్యలో ఉన్న మరి పాస్టర్ గారు వచ్చి చేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. ఈ ప్రార్థనాంశాలన్నింటి నిమిత్తమై వారు ప్రార్థన చేసిన తర్వాత కూడికను మనం ముగించుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ 37వ తారీఖున పరిశుద్ధ వారంలో బుధవారం దినాన్ని మాకు అనుగ్రహించి దీనిలో కూడా నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేసిన తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం. పాటల ద్వారా మహిమ పొందిన
నీకు వందనాలు నాయన. ఈ దినం నాయన ఇస్కరియోతు యూదా చేసిన ఆ పనిని నీ చిత్త ప్రకారమే నాయన అన్నీ జరిగినవని నమ్ముతున్నాం నాయన ప్రభువా. అది నాయన పాత నిబంధనలో కూడా ఆ కార్యం నెరవేరాలని నేను 30 వెండి నాణాలకు అమ్మిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. అలాగే మరియా అత్త జటామాంసి అయిన అత్తను నీ పాదాలకు పూసి నిన్ను మరణానికి నీ సిద్ధపరిచిన రీతిని జ్ఞాపకం చేసుకుంటున్నాము నాయన. నీవు బేతనీలో ఎన్నుకున్నావు స్నేహితులతో ఆఖరి దినాల్ని గడిపి నీవు సంతోషంగా ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసిన తండ్రి నీకు వందనాలు. నేను ఈ పరిశుద్ధుడు కనుక నేను ఈ పరిశుద్ధ దినాన్ని మేము నేను నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరం కనుక నిన్ను జ్ఞాపకం చేసుకొని నేను స్తుతిస్తున్నాను నాయన. మా కోసం నా కోసం నాయన నీ ప్రాణాన్ని పెట్టిన శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని సర్వ మానవాళి నిమిత్తం నువ్వు చేసిన ఘనకార్యాన్ని పుణ్యకార్యాన్ని జ్ఞాపకం చేసుకొని నేను స్తుతిస్తున్నాను తండ్రి. మా ముందుంచబడిన నాయన ప్రార్థనాంశాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. CBSE ఎగ్జామ్స్ రాసిన పాలు జస్వంతతో ప్రార్థన చేస్తున్నాం. వారికి మంచి రిజల్ట్ని మంచి మార్కులు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే SSC రాసిన 10th క్లాస్ రాసిన బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారికి నాన్న సంపూర్ణ విజయం దయచేయండి అని ప్రార్థన చేస్తున్నాను. ఇంటర్ ఫస్ట్ సెకండ్ ఇయర్ రాసిన పిల్లలకు నాయన నివేదన దయచేయండి. అలాగే నీట్ ఎంసెట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు మంచి సిద్ధపాటును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే చిన్న బిడ్డలు నాయన LKG నుండి PG వరకు ఏ పరీక్షలు ఎవరైతే రాస్తున్నారో వారందరికీ వారి పరీక్షల్లో జాయిన్ అందించమని ప్రార్థన చేస్తున్నాం. నేను ప్రార్థనాంశాలైనా అనారోగ్యంగా ఉన్న వారిని ఎంతో ప్రార్థన చేస్తున్నాము. ఆనాటి గారికి వారి గారికి ఇచ్చిన చేస్తున్న ట్రీట్మెంట్ ఎంతో ప్రార్థన చేస్తున్నాము. తట్టుకునే శక్తిని తొలగి సంపూర్ణ స్వస్థతను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే బ్రహ్మణంతో ప్రార్థన చేస్తున్నాం. సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. మళ్ళా శక్తిని బలాన్ని దయచేసి మంచి ఆరోగ్యాన్ని దయచేసి తన డ్యూటీ కుటుంబాన్ని నిర్వహించగలిగిన శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభావ నేను అలాగే ఫస్ట్ కిషోర్ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. సంపూర్ణ స్వస్థతను దయచేయండి. అలాగే నన్ను బాబు విషయం ప్రార్థన చేస్తున్నాం. విజయలక్ష్మి గారి గురించి ప్రార్థన చేస్తున్నాం. వారికి సంపూర్ణ స్వస్థతను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే జోసఫ్ గురించి ప్రార్థన చేస్తున్నాను. నాయన తగిన సంబంధం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. అలాగే ఏవైతే ప్రార్థనాంశాలు ఉన్నాయో ఇంకా మర్చి ఉన్నామో వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. నాయన కానికి ఇచ్చిన మరొక పాప నిమిత్తం లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రేష్మా విషయం ప్రార్థన చేస్తున్నాం. గర్భిణీగా ఉంటుండగా నీవే ఆరోగ్యాన్ని దయచేయండి. మరి తగిన సమయంలో సుఖకాంతును ఆరోగ్యకరమైన బిడ్డను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే మా ముందు ఇష్టమైన సంఘ కార్యక్రమాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాయన గుడ్ ఫ్రైడే రోజు 7 మాటలు మాట్లాడి నాయన పిల్లలను ఆత్మతో మాట్లాడగలటకు సిద్ధపరచండి. నాయన ఆ వాటి ద్వారా నీవు మహిమపరచబడగలనట్టు మీ కృపను దయచేయండి. అలాగే మీ మీటింగ్స్ కోసం ప్రార్థన చేస్తున్నాం. నాయన 3 దినాలు మాకు అనుభవించి సేవకుని ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. 3 దినాలు మాకు చాలు దేవుడి నుండి ప్రతి అవసరానికి ఇచ్చి ప్రతి పనిని అందరం కలిసి చేసి నశించిపోతున్న ఆత్మలను భారం కలిగి పనిచేయగలుగుతున్నట్టు నీ కృపను దయచేయండి. మీకే మహిమ కలిగినట్లు మమ్మల్ని అందరినీ వాడుకొని నీ కృప చూపు నడిపించమని దినమంతా నా అన్ని సన్నిధి మాకు వచ్చిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ రేపటి దినం ఇదే సమయానికి అందరం కలిసి నేను మహిమపరిచే వరకు కృపచాన్ని భద్రపరచమని ఈ కృపగల హస్తాలకి మమ్మల్ని మేము అభ్యర్థుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాను తండ్రి.
ప్రేమించి సుధాకర్ గారి యొక్క కుటుంబము మనకి పలహారం తీసుకొని వచ్చినారు. దయచేసి అందరూ పలహారం తీసుకొని వెళ్ళవలసిందిగా మీకు మనవి చేసుకుంటూ, రేపటి దినాన 38వ దినపు కూడిక సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభించబడుతుంది కనుక మీరందరూ ఆసక్తిగా రేపటి దినాన్ని కూడా దేవుని మందిరానికి రావాల్సిందిగా మీకు మనవి చేస్తూ, ఈ కూడిక ఇంతటితో ముగిసిందని తెలియజేస్తూ మనందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించుగాక.